హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో థర్డ్ చాప్టర్ అయినటువంటి వర్ధమాన భారతదేశంలో విద్యా భావనలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ముఖ్యమైన ప్రశ్నల్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఒక స్త్రీ తన సంతానోత్పత్తి కాలంలో పొందిన పిల్లల సరాసరి సంఖ్యను ఏమంటారు అంటే టీఎఫ్ఆర్ అని చెప్పి అంటారు. ప్రపంచంలోని మొత్తం భూతలంలో భారతదేశ ప్రజలు నివసిస్తున్న భూతల శాతము 2.4%. 2010 ప్రపంచ గణాంకాల ప్రకారం పాకిస్తాన్ దేశ జనాభా మిలియన్లలో 184.8 మిలియన్లు. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రము జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది? ఉత్తరప్రదేశ్. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి 1000 మందికి గల మరణ రేటు 20.97. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 940. 2001-2011 దశాబ్ద కాలంలో భారతదేశంలో పెరిగిన జనాభా మిలియన్లలో 183.2 మిలియన్లు. సిఎస్ఐఈ అనగా సెంటర్ ఫర్ స్టడీస్ ఆన్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. భారతదేశం సమీకృత విద్యా కార్యక్రమంను ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 1974. ఏ కమిషన్ తన నివేదికలోని సమాన విద్యావకాశాలు అనే అధ్యాయంలో 123వ పేజీలో వికలాంగ పిల్లలకు సంబంధించి చర్చిస్తూ ఈ రంగంలో చేసిన కృషి పరిమితంగా ఉందని, భవిష్యత్తులో కూడా పురోగతి కనిపించడం లేదని, కాబట్టి విద్యాపరంగా అభివృద్ధి చెందిన దేశాల నుండి ఎంతో నేర్చుకోవాలని చెప్పింది కొఠారి కమిషన్ 1964-66. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత జనాభాలో వైకల్యం గలవారి శాతము 2.21%. సమ్మిళితము అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చిన చట్టము సలమంక చట్టము. సాధారణంగా పాఠశాలలోనే రెగ్యులర్గా పనిచేసే ఉపాధ్యాయుడితో పాటు ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఉండే పద్ధతి వనరుల నమూనా పద్ధతి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాలల నుండి వేరు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అన్నది ఎవరు? క్రిస్టెన్సన్. వరల్డ్ డిక్లరేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ సమావేశం ఎక్కడ జరిగింది? థాయిలాండ్ దేశంలో జొమోటిన్ అనే ప్రదేశంలో. వైకల్యం గల వ్యక్తుల జాతీయ విద్యా విధానం 2006ను ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? సామాజిక న్యాయము సాధికారత. ఇండివిజువల్స్ విత్ డిజబిలిటీస్ ఎడ్యుకేషన్ యాక్ట్ను సూక్ష్మంగా ఇలా పిలుస్తారు: ఐడిఈఏ, ఐడియా. 2 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఒకేసారి బోధనా ప్రక్రియలో పాల్గొని, ఒకరు బోధనలో పాల్గొంటే మరొకరు బోధనా ప్రక్రియను పర్యవేక్షణ, పరిశీలన చేసే సమ్మిళిత తరగతిలో భాగంగా ఏ భాగస్వామ్య పద్ధతిగా పిలుస్తారు? చర్యాత్మక బోధన. మొదటిగా ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో వైకల్యం గల వ్యక్తుల దశాబ్దంగా ఈ సంవత్సరాలను ప్రకటించారు: 1993, 2002. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక పాఠశాలల స్థానంలో నియత పాఠశాలలోనే సమైక్య విద్యను అందించడం ఏ రకమైన నమూనాగా పిలుస్తారు?
సాంప్రదాయ నమూనా ఆలోచన. వైకల్యం గల వ్యక్తుల చట్టం 1995 ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1996 ఫిబ్రవరి 7. రోజర్ బైబీ యొక్క సమ్మిళిత విద్య యొక్క నిర్మాణాత్మక ఉపగమంలోని 5E అభ్యసన నమూనాలో లేని అంశము ఎడ్యుకేట్. అంతర్జాతీయ విజ్ఞానం వెనుకబడిన దేశాలకు దేని ద్వారా అందుతుంది? ప్రైవేటీకరణ. అంతర్జాతీయ పౌరసత్వం ఏ విద్య వల్ల ఏర్పడుతుంది? ప్రపంచీకరణ విద్య. ప్రపంచ వాణిజ్య సంస్థ ఎప్పుడు ఏర్పడింది? 1995. బంగారము, భూమి, వస్తువులకు ఉన్న విలువను సాధారణంగా ఏ విలువగా పేర్కొంటారు? భౌతిక విలువగా. ఈ క్రింది వానిలో విలువలకు ఆధారము కానిది? సమాజము. ఈ క్రింది వానిలో సరళీకరణ లాభము కానిది? విద్యా ప్రమాణాలు పెరుగుతాయి అనేది సరళీకరణ లాభము కానిది. మనిషి కోరేవి, వెతికి సాధించేవి విలువలు అని తెలిపింది ఎవరు? ఎంటి రామ్జీ. విద్య నిర్వహణ బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకోవడాన్ని ప్రైవేటీకరణ అంటారు. ఈ క్రింది వానిలో సరళీకరణ విద్య వల్ల కలిగే లాభము? విద్యలో నాణ్యత పెరుగుతుంది. ఇంత జనాభా ఉన్న భారతదేశంలో అందరికీ విద్య అందించాలంటే తప్పనిసరి అయినది ప్రైవేటీకరణ. ఈ క్రింది ఏ విలువలో వైయక్తిక భేదాలుంటాయి? సాధనోపయోగ. ఈ క్రింది వానిలో దేని ద్వారా ప్రపంచ శాంతి ఏర్పడుతుంది? ప్రపంచీకరణ ద్వారా. మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని తెలిపేది విలువలు అని పేర్కొన్నది చార్లెస్ మెరిప్. ఈ క్రింది వానిలో ప్రైవేటీకరణ విద్య లాభము కానిది? పేదవారికి విద్య అందుతుంది. ప్రైవేటీకరణ విద్య వల్ల లాభాలు ఏంటంటే విద్యా ప్రమాణాలు పెరుగుతాయి, విద్య అందరికీ అందుబాటులోకి వస్తుంది, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేస్తారు. స్వేచ్ఛ, సమానత్వం అనే విలువలను మనకు అందించింది ఫ్రెంచి విప్లవం. ప్రపంచమంతా ఒకే విద్యా కుగ్రామంగా మారడాన్ని ఏమంటారు? ప్రపంచీకరణము అంటారు. విద్యా సంస్థలు స్థాపించడానికి ఎలాంటి ఆంక్షలు లేని స్థితిని ఏమంటారు? సరళీకరణ అంటారు. వ్యక్తి అవసరాలను బట్టి విలువలు మారడానికి ఏ విలువగా పేర్కొంటారు? సాధనోపయోగ విలువగా పేర్కొంటారు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు రావడానికి ఏమి తోడ్పడతాయి? ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ ఇవన్నీ కూడా తోడ్పడతాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆర్సిఐ అనే సంస్థ ఏర్పాటైన సంవత్సరం 1986. సామాన్య వినికిడి సామర్థ్యం ఎంత? 56 డెసిబల్ హెచ్ఎల్ నుంచి 20 డెసిబల్ హెచ్ఎల్ వరకు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆల్బినిజం అంటే ఒక రకమైన రంగు లోపము, ప్రత్యేక అవసరం గల సంస్థ. ఆర్సిఐ. పీడబ్ల్యూడి యాక్ట్ 1995 వీరికి సంబంధించింది. వికలాంగులకు. దృష్టి లోపాన్ని కార్టీ ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 4 రకాలు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఫిజికల్లీ హ్యాండికాప్డ్ సంస్థ ఎచ్చట కలదు?
న్యూఢిల్లీ. దూరదృష్టిని కొలుచుటకు వైద్యులు ఉపయోగించేది స్నెలెన్స్. దృష్టి క్షేత్రం పరిధి 20 డిగ్రీలు మాత్రమే ఉంటే దాన్ని అంధత్వము అంటాము. యునైటెడ్ నేషన్స్ డికెడ్ ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్గా దీన్ని పిలుస్తారు. 1983 నుంచి 92 వరకు కింది వానిలో అంతర్జాతీయ సమావేశాలు జరపబడిన సరైన ప్రదేశము కాని దాన్ని గుర్తించండి. అందరికీ విద్యా సదస్సు థాయిలాండ్లోని బ్యాంకాక్ అనేది సరి అయిన ప్రదేశం కాని జత. సలమంకా చట్రం అనేది స్పెయిన్లోని సలమంకా ప్రదేశంలో జరిగింది. అలాగే బైవాకో మిలీనియం జపాన్లోని సిగా ప్రాంతంలో జరిగింది. వైకల్యం గల వ్యక్తుల హక్కులపై ఐక్యరాజ్య సమితి సమావేశం న్యూయార్క్లో జరిగింది. నెక్స్ట్ వన్, దీన్ దయాళ్ వైకల్య పునరావాస పథకం వీరికి ఆర్థిక సహాయం చేసే ఉద్దేశంతో ప్రారంభించారు. వికలాంగులకు సాయం చేసే స్వచ్ఛంద సంస్థలకు. క్రింది వానిలో వైకల్యం గల వారికి సంబంధించి ఏర్పాటైన పథకాల సరైన ఉద్దేశము కానిది. వైకల్యం గల పిల్లలు 8 సంవత్సరాల ప్రాథమికోన్నత విద్యను పూర్తి చేసుకున్న తర్వాత మరో 2 సంవత్సరాల సెకండరీ విద్యను కొనసాగించేలా చేయడం పీడబ్ల్యూడి యాక్ట్ 1995 అనేది వైకల్యం గల వారికి సంబంధించి ఏర్పాటైన పథకాలలో సరి అయిన ఉద్దేశం కానిది. అంటే సరి అయిన ఉద్దేశాలు ఏంటంటే స్వచ్ఛంద సంస్థల్ని ప్రోత్సహించే పథకం దీన్ దయాళ్ వైకల్య పునరావాస పథకం. వైకల్యం గల వ్యక్తుల కుటుంబాలకు సౌకర్యాలు, సహకారము, సహాయము అందించే పథకము జాతీయ నిధి ట్రస్ట్. పర్సన్ విత్ డిజేబుల్ యాక్ట్ 18 సంవత్సరాల లోపు వైకల్యం గల బాల బాలికలకు ఉద్దేశించింది. ఇవన్నీ కూడా వైకల్యం గల వారికి సంబంధించి ఏర్పాటైన పథకాల ఉద్దేశాలు. సమ్మిళిత విద్య అనే భావనకు సంబంధించి సరికాని ప్రవచనం. 2 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఒకేసారి బోధనా ప్రక్రియలో పాల్గొనే పద్ధతి సమాంతర బోధన అనేది సరికాని ప్రవచనం. సమ్మిళిత విద్య భావనకు సంబంధించి సరైన ప్రవచనాలు ఏంటంటే సమీకృత ఉపగమము అనే భావన బత్లీబాయ్ ద్వారా మన దేశంలో ప్రవేశపెట్టబడింది. క్లస్టర్ ఉపగమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు సమ్మిళిత విద్యా బోధనకు 42 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. డ్యూయల్ టీచింగ్ నమూనా సార్వత్రీకరణ అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా సమ్మిళిత విద్య అనే భావనకు సంబంధించి సరైన ప్రవచనాలు. సమాచార ప్రక్రియల్లో లోపాలు, సామర్థ్యాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం, ఏకాగ్రత, స్మృతి లోపము, అభ్యసన వైకల్యాలు గలవారికి ఈ ఉపగమాన్ని ఉపయోగిస్తారు. సామర్థ్యాధారిత ఉపగమము. క్రింది వానిలో సంవత్సరాల ఆధారంగా ప్రకటించిన ప్రాముఖ్యతలో సరికాని అంశము. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ 1990 నుంచి 2020. సరైనటువంటివి ఏంటి? ప్రాముఖ్యతలో సరైన అంశాలు ఏంటంటే యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్స్ 1983-1992. ది వరల్డ్ డికేడ్ ఫర్ కల్చరల్ డెవలప్మెంట్ 1988 నుంచి 97 వరకు. ది 4th యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ డికేడ్ 1991 నుంచి 2010 వరకు. నెక్స్ట్ వన్, వికలాంగులకు సహాయ పరికరాల కొనుగోలు అమరికకు సహాయాన్ని అందించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం వరకు పొడిగించారు? 2026. వైకల్యం గల వ్యక్తుల హక్కులపై ఐక్యరాజ్య సమితి సమావేశం ఏ సంవత్సరంలో ఎక్కడ జరిగింది? 2006 సంవత్సరంలో న్యూయార్క్లో జరిగింది. సమ్మిళిత విద్య స్వభావము కానిది.
సాధారణ విద్యార్థులలాగా కాక కొన్ని సబ్జెక్టుల్లో కొన్ని కృత్యాల్లో పాల్గొనే హక్కు. బాలల రచనలకు సంబంధించి రచయితలు వారు రాసిన రచనలకు సంబంధించి సరి అయిన జత కానిది. నీతి కథా మంజరి చింతా హనుమంతరావు రాశారు అనేది సరి అయిన జత కానిది. రామాయణ భారత భాగవత కథలు వావిలి కొలను సుబ్బారావు గారు రాశారనేది సరి అయినది. పేదరాశి పెద్దమ్మ కథలు లక్ష్మీకాంత్ మోహన్ గారు రాశారనేది సరి అయినది. పిల్లి మెడలో గంట రేడియో అన్నయ్య గారు రాశారనేది సరి అయిన జత. నళికళి పద్ధతి అనగా ఉత్సాహంగా నేర్చుకోవడం. ఎల్ఈపి అనగా లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. డెనోకా స్కేడ్ నమూనా వీరికి ఉద్దేశించినది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సమ్మిళిత విద్య. బాలల రచనలకు సంబంధించి రచయితలు వారు రాసిన రచనలకు సంబంధించి సరి అయిన జత కానిది. మాయగంట వేదగిరి రాంబాబు అనేది సరి అయిన జత కానిది. అల్లావుద్దీన్ అద్భుత దీపం సత్యవోలు రాజశేఖరం సరి అయిన జత. ఉడతమ్మ ఉపదేశము రావూరి భరద్వాజ్ సరి అయిన జత. ఆలీబాబా 40 దొంగలు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఇది కూడా సరి అయిన జతే. ప్రతి పాఠశాలలో ఏ తేదీలలో పాఠశాల గ్రంథాలయ వారోత్సవం నిర్వహించాలి? జూలై 2 నుంచి జూలై 8 వరకు. మామిడిపూడి వెంకట రంగయ్య ఫౌండేషన్ను ప్రారంభించిన వారు శాంతా సిన్హా. సిఎల్ఐపి పథకానికి సంబంధించి సరికానిది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారము ఉపాధ్యాయులతో ప్రధానోపాధ్యాయుడు సమీక్ష చేస్తాడు. మానవుడు సానబెట్టిన రత్నం లాంటివాడు. అతడిని విద్య ద్వారా విలువైన రత్నంగా తయారు చేయవచ్చు అని తెలిపినది. ఫ్లెచర్. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. కృత్య పాఠశాలలు తమిళనాడు అనేది సరికాని జత. కుంజాపురి విధానం ఉత్తరాఖండ్ సరి అయిన జత. విద్యా జ్యోతి పాఠశాలలు అస్సాం సరి అయిన జత. దిగంతర్ జైపూర్ ఇది కూడా సరి అయిన జతే. సిఎల్ఐపి పథకానికి కొనసాగింపు పథకంగా దీన్ని చెబుతారు. సిఎల్ఏపిఎస్. ఏకలవ్య సంస్థకు సంబంధం లేని అంశము. ముఖ్య ఉద్దేశము నిరక్షరాస్యత రూపుమాపడం అనేది ఏకలవ్య సంస్థకు సంబంధం లేని అంశం. ప్రాథమిక శిక్షా కార్యక్రమ గ్రంథము, చెకుముకి మాసపత్రిక ప్రచురణ, మధ్యప్రదేశ్ హోషంగాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా ఏకలవ్య సంస్థకు సంబంధించిన అంశాలు. సంబంధం లేని అంశం ఏంటి? నిరక్షరాస్యత రూపుమాపటం ముఖ్య ఉద్దేశము అనేది ఏకలవ్య సంస్థకు సంబంధం లేని అంశము. 1945లో ఎవరి సంపాదకత్వంలో చందమామ పత్రిక మొదలయ్యింది? నాగిరెడ్డి చక్రపాణి గారు. పిల్లల కోసం ఉదూరి చదలవాడ సీతారామ శాస్త్రి గారు రచించింది. పెద్ద బాల శిక్ష. అసమాన ఎండోక్రైన్ వల్ల ఏర్పడే వ్యాధి. ఫోబియా. కేజీబీవీ యొక్క లక్ష్యము. నమోదు నిలకడ. ఉన్నత పాఠశాల స్థాయిలో బాలికల డ్రాపౌట్ అరికట్టుట. బాలికలు పూర్తికాలం చదువు కొనసాగించేటట్లు చూడటం.
పైవన్నీ. సరి అయిన సమాధానం పైవన్నీ. ఎస్ఎస్ఏ ఇంటర్వెన్షన్లో లేనిది మండల అక్షరాస్యత. ఎస్ఎస్ఏ ఇంటర్వెన్షన్లో ఉన్న అంశాలేంటి? ఉపాధ్యాయ శిక్షణ, పాఠశాల భవనాల మరమ్మత్తు, విద్య అవసరం. నెక్స్ట్ వన్, డౌన్ సిండ్రోమ్ దీనివల్ల సంభవిస్తుంది. క్రోమోజోములు సవ్యంగా లేకపోవడం వలన. క్రింది వానిలో సమ్మిళిత విద్య నమూనా. రిసోర్స్, ఇంటర్నెట్, హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా సమ్మిళిత విద్య నమూనాలే. క్రింది వానిలో ఆర్ఎంఎస్ఏ లక్ష్యాలు. 2017 నాటికి సెకండరీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం, 2020 నాటికి 100% నిలుపుదల సాధించడం, 5 సంవత్సరాలలో సెకండరీ పాఠశాలను ఆవాస ప్రాంతానికి దగ్గరగా ఏర్పాటు చేయడం ద్వారా 75% సాధించడం. ఇవన్నీ కూడా ఆర్ఎంఎస్ఏ లక్ష్యాలే. థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల కలిగే మానసిక లోపం వల్ల కలిగిన వ్యాధి. క్రెటినిజం. ఆర్ఎంఎస్ఏ ఏ తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తుంది? 9-10 తరగతుల అభ్యున్నతికి. కృత్యాధార శిశు కేంద్రిత బోధనాభ్యాస ప్రక్రియలో బోధించే విద్యా కేంద్రాలు. ఎన్ఆర్బిసిఎస్. లైసేజ్ ఫెయిర్ అనే స్వేచ్ఛ వాణిజ్య విధానం అనే ఆర్థిక విధానాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఆడమ్ స్మిత్. ప్రపంచీకరణ వల్ల కలిగే నష్టము. ప్రపంచం మొత్తం ఒక విశ్వగ్రామంగా మారటం. పరిశ్రమల నుండి విద్యా పన్నును వసూలు చేసి విద్యను అభివృద్ధి చేయాలని చెప్పిన కమిటీ. స్వామినాథన్ ప్యానల్. ఎల్పిజిలో జి అనగా గ్లోబలైజేషన్. ప్రపంచ దేశాలు సమీకృత పరస్పర ఆధారిత సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వైపు మరలడమే ప్రపంచీకరణ అని అన్నది చార్లెస్ హిల్స్. ప్రైవేటీకరణ అనే పదాన్ని మొదటిగా ఉపయోగించిన వ్యక్తి పీటర్ డ్రక్కర్. ప్రభుత్వం చేసే పనులను, ఆర్థిక సమస్యలు, నిర్వహణ, ఇతర సమస్యల కారణంగా ఇతర వ్యక్తులకు అప్పజెప్పడం ఈ భావన. ప్రైవేటీకరణ. డబ్ల్యూటీఓ అనగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రపంచీకరణ వల్ల లాభము కానిది. విశ్వశాంతి తగ్గుతుంది. మన దేశంలో ఏ సంస్థ శ్రీలంకలో తన క్యాంపస్లో ఏర్పాటు చేసి ఆ దేశ ప్రజలకు సాంకేతిక శిక్షణను ఇస్తున్నారు? ఐఐటి చెన్నై. విద్య ప్రైవేటీకరణ నష్టము కానిది. ప్రైవేటు పాఠశాలలు ఎక్కువగా ఫలితాలపై దృష్టి పెట్టకుండా కేవలం మానవత్వ విలువలపై దృష్టి పెట్టును. పున్నయ కమిటీను నియమించిన వారు యూజీసీ. బీఓటీ అనే పద్ధతి దీనికి ఉదాహరణ. ప్రైవేటీకరణ. ప్రైవేటీకరణ వల్ల కలిగే లాభము కానిది. విద్యార్థులపై పర్యవేక్షణ అంతగా ఉండదు. ప్రపంచంలోని అన్ని దేశాలు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునేందుకు గుర్తింపు, రక్షణ, పర్యవేక్షణ అందించే సంస్థ డబ్ల్యూటీఓ. ఉపాధ్యాయులు, పరిశోధకులు సేవలను అందించుటకు విదేశాలకు వెళ్ళడమనే భావన. సహజ వ్యక్తుల ఉపస్థితి.
బిట్స్ ఫిలానీ వారు ఏ దేశంలో తమ క్యాంపస్ను ఏర్పాటు చేశారు? దుబాయ్. విద్యా పథకాలకు సంబంధించి సరికాని అంశము. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ 6 నుంచి 14 సంవత్సరాల బాలికలకు ఉద్దేశించింది అనేది విద్యా పథకాలకు సంబంధించి సరికాని అంశము. విద్యార్థుల్లో సైన్స్ గణితాన్ని ప్రయోగాత్మకంగా నేర్చుకొనడానికి ఉద్దేశించిన పథకం ఏంటంటే RAA, జాతీయ ఉన్నత విద్యా కార్యక్షేత్రము అని RUSAను పిలుస్తారు, రూసాను పిలుస్తారు. సమగ్ర శిక్షా అభియాన్ పథకం అనేది SSA, RMSA పథకాల కలయిక. సమగ్ర శిక్షా అభియాన్లో 16 నుంచి 19 సంవత్సరాలు వయసు కలిగి బడి బయట ఉన్న SC, ST దివ్యాంగులకు 9 నుంచి 12 తరగతులు అనియత పద్ధతిలో పూర్తి చేయుటకు ఒక్కో తరగతికి ఎంత ఆర్థిక సహాయం చేస్తారు? 2000 రూపాయలు. DPEP పథకం ఏ పథకంలో భాగంగా అంతర్భావం అయ్యింది? SSA. RMSA పథకంలో భాగంగా R దేనిని సూచిస్తుంది? రాష్ట్రీయ. రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షా ప్రశిక్షణ్ కార్యక్రమం దేనికి సంబంధించినది? బాలికల ఆత్మరక్షణ. సర్వశిక్ష అభియాన్ అనే పదప్రయోగం చేసిన ప్రధాని? వాజ్పేయి. DPEP పథకాన్ని మొదటిగా కేవలం 5 జిల్లాలలో ప్రవేశపెట్టుటకు ఒక కారణంగా దీనిని చెప్తాము. అత్యల్ప మహిళా అక్షరాస్యత. సమగ్ర శిక్షా అభియాన్లో భాగంగా విద్యార్థుల ప్రగతి పత్రం స్థానంలో 360 డిగ్రీల కోణంలో వారిని మదింపు చేసి ఈ కార్డులను ప్రవేశపెట్టాలని తెలిపారు. HPC కార్డులని. DPEP పథకంలో భాగంగా 3Rs లలో భాగంగా ప్రస్తుత సామర్థ్యాలను ఎంతకి పెంచాలి? 40%. జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని సూక్ష్మ స్థాయిలో విద్యా ప్రణాళికలు రచిస్తే అభివృద్ధి బాగా జరుగుతుంది అని ఏర్పాటు చేసిన పథకము. DPEP. DPEP పథకాన్ని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1996-97. DPEP పథకానికి సహాయం అందించని సంస్థ? UNO అంటే ODA, ప్రపంచ బ్యాంక్, UNDP ఇవన్నీ కూడా DPEP పథకానికి సహాయాన్ని అందించాయి. సమగ్ర శిక్షా అభియాన్లో భాగంగా అక్షర జ్ఞానము, సంఖ్యా జ్ఞానమునకు సంబంధించిన కార్యక్రమం. NIPUN. కేంద్రీకృత విద్యా విధాన పద్ధతి ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్యలో ఫలితాలు సాధించలేమన్న భావనతో ఏర్పాటైన పథకము. DPEP. SSA పథకంలో భాగంగా ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణా కాలం సంవత్సరానికి ఎన్ని రోజులు? 20 రోజులు. NPEGELను విస్తరించండి. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్. KGBV పాఠశాలలో ఒక్కో తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య 40. NPEGEL పథకం ఎవరికి ఉద్దేశించింది? 6 నుంచి 14 సంవత్సరాల లోపు కేవలం బాలికలకు. క్రింది వానిలో ఏ కార్యక్రమం ఎలిమెంటరీ స్థాయి బాలికల విద్య కార్యక్రమంగా పిలువబడుతున్నది? NPEGEL. NPEGEL పథకంలో రెండవ E దేనిని సూచిస్తుంది?
ఎగ్జిస్టెన్స్. డాక్టర్ మన్మోహన్ సింగ్ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవమైన సెప్టెంబర్ 8, 2009 ఈ పథకాన్ని ప్రారంభించారు. సాక్షర భారత్ ఎన్పిఈజిఎల్కు సంబంధించిన ఫలితము కాని అంశము 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు ఉద్దేశించిన కార్యక్రమం. ఎన్పిఈజిఎల్కు సంబంధించిన ఫలితానికి సంబంధించిన అంశాలు ఏంటంటే వృత్తి విద్య శిక్షణ, శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు, 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలికలకే ఉద్దేశించిన కార్యక్రమం. కేజీబీవీలలో చేరాలంటే బాలిక కనీస వయస్సు 10 సంవత్సరాలు. సాక్షర భారత్ పథకానికి కేంద్ర నిధుల శాతము 75%. సాక్షర భారత్ మిషన్ అనే కార్యక్రమం ఎవరికి ఉద్దేశించింది? 85% ప్రాధాన్యత స్త్రీలకు, 15% ప్రాధాన్యత పురుషులకు. సాక్షర భారత్ మిషన్లో జిల్లా లోక్ శిక్షా సమితి కలెక్టర్ హోదా, ఉపాధ్యక్షుడు. ఏ పథకంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు గ్రీటింగ్ కార్డుల తయారీపై శిక్షణ, బ్యూటీషియన్ కోర్సులను కూడా నేర్పిస్తున్నారు. ఎన్పిఈజిఎల్. సర్వశిక్షా అభియాన్ ఏ స్థాయికి సంబంధించినది? పాఠశాల స్థాయికి. జిల్లా స్థాయిలో ఎన్పిఈజిఎల్ శాఖ శిక్షణా కార్యక్రమం ఎవరు నిర్వహిస్తారు? జీసీడీఓ. ఏపీపీఈపీను ప్రారంభించినది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఏపీపీఈపీ లక్ష్యాలు గుర్తించండి. ఏపీపీఈపీ లక్ష్యాలు గుర్తించిన ఈ క్రింది వానిలో ఏపీపీఈపీ లక్ష్యాలు: ప్రాథమిక విద్యలో గుణాత్మకత, ఉపాధ్యాయ కేంద్రాల ఏర్పాటు, సార్వత్రిక నిలుపుదల సాధించుట. ఇవన్నీ కూడా ఏపీపీఈపీ లక్ష్యాలే. జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం మన రాష్ట్రంలో ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది? 1996-97. రాజు విద్యా మిషన్గా ఏ పథకాన్ని పిలుస్తారు? సర్వశిక్షా అభియాన్. నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1995. కేజీబీవీ పాఠశాలలు దేనికి గుణాత్మక విద్యను అందించుటకు ఏర్పాటు చేయబడినవి? ప్రాథమిక పాఠశాలలో బడి మానేసిన బాలికల కొరకు, బడిలో చేరని ఎస్సీ ఎస్టీ బాలికలకు, బడిలో చేరని ఓబీసీ మైనారిటీ తరగతుల బాలికలకు. ఇవన్నీ కూడా గుణాత్మక విద్యను అందించడానికి కేజీబీవీ పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. సర్వకాలాల యందు, సర్వమతాల యందు సమానంగా ఉండే విలువలు, నిరపేక్ష విలువలు. ఒక ఉపాధ్యాయుడు తెలుగు పాఠ్యాంశం బోధిస్తూ జాషువా గొప్పతనాన్ని తెలియజేసెను. ఇది ఏ రకమైన పద్ధతి? పరోక్ష బోధన. విద్యకు, విలువలకు ఎలాంటి సంబంధం కలదు? ఆలోచన, ఆచరణ సంబంధము. ఎన్సిఎఫ్ 2005 విలువలను ఏ విషయంలో పొందుపరిచింది? శాంతి విద్య. చరిత్ర బోధిస్తున్న ఉపాధ్యాయుడు గాంధీ విలువలను బోధించడం. సహసంబంధ ఉపగమము. పాఠశాల స్థాయిలో విలువల బోధనా పద్ధతులు ఎన్ని? 2. భారతదేశంలో తాళిబొట్టు పవిత్రమైనది. ఇది ఏ రకమైన విలువ?
సాపేక్ష విలువ. పాఠశాలల్లో విద్యార్థులకు విలువలు పెరగాలంటే ముందు వీరు విలువలు పాటించాలి. ఉపాధ్యాయులు. నైతిక విద్యపై నియమించిన కమిషన్ ఏది? శ్రీ ప్రకాష్ కమిషన్. డేవిస్ ప్రకారం పాఠశాల స్థాయిలో బోధించని విలువలు. మత విలువలు. ఎవరు విలువలు పాటించకపోవడాన్ని ఏమంటారు? విలువల సంక్షోభము. ఏ శాస్త్రాన్ని విలువల శాస్త్రంగా పేర్కొంటారు? తత్వశాస్త్రము. రాసుకోవడానికి బల్ల, ప్రయాణానికి బస్సు ఏ రకమైన విలువ? సాధనోపయోగ విలువ. కాలాల యందు, ప్రాంతాల యందు, మతాల యందు మారే విలువలను ఏమంటారు? సాపేక్ష విలువలు అంటారు. వస్త్రధారణ, కట్టుబాట్లు, సాంప్రదాయాలను పాటించడం ఏ రకమైన విలువగా నీవు పేర్కొంటావు? సాంస్కృతిక విలువ. విలువల కోసం ప్రత్యేకంగా ఒక పీరియడ్ కేటాయించి విలువలను బోధించడాన్ని ఏమంటారు? ప్రత్యక్ష పద్ధతి. నేటి సమాజంలో విద్యార్థులలో విలువలు లోపించడానికి ప్రధాన కారణం ఏమి అనుకుంటున్నావు? నైతిక విద్య లేకపోవడం. ఆర్ఏఏ ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ఆర్ఏఏ అనగా రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్. ప్రతి పిల్లవాడు గణితము మరియు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుట. డిపిఈపి ఆశయాలలో ఒకటి. డిపిఈపి ఆశయాలలో ఒకటి ప్రాథమిక పాఠశాలలను పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడం, పిల్లలకు ఆకర్షణీయమైన తరగతి గదిని రూపుదిద్దడం, వైయక్తిక భేదాలను బాలబాలికల్లో తొలగించడం, ఇవన్నీ కూడా డిపిఈపి ఆశయాలే. ఏపీపీఈపి 6 సూత్రాలలో రెండవది. అనుభవం ద్వారా అభ్యసనము. చదువుకున్న పాఠశాలలకు నిధులు సేకరించే పథకము. విద్యాంజలి. ఆర్ఎంఎస్ఏ లక్ష్యాల ప్రకారం సెకండరీ పాఠశాలలు ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉండాలి? 5 కిలోమీటర్లు. మోడల్ స్కూల్ ఏ తరగతులకు విద్యను అందిస్తాయి? 6 నుంచి 12 తరగతులకు. కేంద్రీయ పాఠశాలల మాదిరిగా బ్లాకు స్థాయిలో ఏర్పాటు చేయబడ్డ పాఠశాలలు. ఆదర్శ పాఠశాలలు. ఆదర్శ పాఠశాలల్లో తరగతులు 6 నుంచి 12 తరగతులు. కేజీబీవీ పాఠశాలలు ఏర్పాటు కావాలంటే ఇవి నిబంధనలు కాదు. బాలబాలికల డ్రాపౌట్స్ అధికంగా ఉండాలి అనేది నిబంధన కాదు. కేజీబీవీ పాఠశాల ఏర్పాటుకు నిబంధనలు ఏంటంటే మహిళా అక్షరాస్యత శాతం జాతీయ అక్షరాస్యత శాతం కంటే తక్కువ ఉండాలి. స్త్రీ పురుష అక్షరాస్యత వ్యత్యాసం జాతీయ అక్షరాస్యత వ్యత్యాసం కంటే ఎక్కువ ఉండాలి. బాలబాలికల డ్రాపౌట్స్ అధికంగా ఉండాలి. ఇవన్నీ కూడా నిబంధనలు. ఆదర్శ పాఠశాలలు ఒక బ్లాకులో ఏర్పాటు కావాలంటే నిబంధన. విద్యా విషయకంగా వెనుకబడిన గ్రామీణ బ్లాకు అయి ఉండాలి. కేజీబీవీలలో బాలికలకు నెలకు ప్రస్తుతం అంటే 2023 నుంచి పాకెట్ మనీ కాకుండా ఎంత ఖర్చు పెడుతున్నారు? 1050 రూపాయలు. ఆదర్శ పాఠశాలలకు సంబంధించి సరికానిది.
ఆదర్శ పాఠశాలల్లో అందరు విద్యార్థులకు హాస్టల్ వసతిని కల్పిస్తున్నారు అనేది సరికాని అంశము. ఆదర్శ పాఠశాలల్లో నిర్వహించే తరగతులు 6 నుంచి 12 తరగతుల వరకు, 9 నుంచి 12 తరగతుల బాలికలకు హాస్టల్ వసతి ఉంది ఆదర్శ పాఠశాలల్లో. ఆదర్శ పాఠశాలల్లో 10వ తరగతి వరకే మిడ్ డే మీల్స్ను అందిస్తారు. కేజీబీవీ అనగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయము. దేశవ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలు ఏర్పాటైన సంవత్సరం 2009-2010. ఏ పథకంలో భాగంగా బాలికల నమోదు ఎక్కువగా జరిగి కనీస వసతులు ఎక్కువగా ఉంటే ఆ పాఠశాలను మోడల్ పాఠశాలగా గుర్తిస్తారు. ఎన్పిఈజిఈఎల్. కేజీబీవీలలో ప్రవేశం పొందాలంటే బాలికలు ఈ తరగతుల్లో డ్రాప్అవుట్స్ కావాలి. 6, 7, 8. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.